జగన్ గారిది ఏ కేసు లేకుండా చంద్రబాబు గారిని జైల్లో పెట్టి వచ్చల దొడ్లో పడేసి దాంట్లో ఆయన కుటుంబ పరిస్థితులు కూడా ఎవరిని వెళ్ళవకుండా చేస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తుంటే ఆఫ్ చేపించేసి ఆయన అంత ఇబ్బంది పెట్టారు. లాస్ట్ దెబ్బ అదొకటి జరిగింది జగన్కి. అదేనా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ప్రధాన కారణం? అదే ఈ పథకాలు, ఈ కొన్ని విషయాలు అంటే మందు దగ్గర కానీ లేకపోతే ఈ పథకాలు ఇచ్చిన దగ్గర లాగేయడం కానీ ఈ చంద్రబాబు అరెస్ట్ చేయించడం కానీ ఆయన వయసుకైనా సరే విలువ ఇవ్వాలి. అలాంటి ఆయన వచ్చల దొడ్లో పడేసి 4 రోజులు ఇబ్బంది పెడితే చూసిన జనాలు ఎలా ఉంటారు? బాగా బుద్ధి చెప్పారు, మూసుకొని కూర్చున్నాడు. కానీ ఇంకా అంచులో రాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి కలే కనమాట ఇంక లైఫ్లో 2029 మళ్ళీ నాదే అసలు కలలుగా అంటున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి మానవత్వం గురించి చాలా పెద్ద స్పీచ్ ఇచ్చాడు. చాలామంది జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నారంటే ఏమనంటే నీ మతం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. నా మతం మానవత్వం. చాలా పెద్ద మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి మతం అంట, మానవత్వం అంట. సరే, చాలా బాగా చెప్పారు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడైతే మానవత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట ఎత్తాడో అప్పటి నుండి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అసలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మానవత్వం గురించి ఆలోచించేటట్లయితే ఇన్ని అరార్థాలు 5 సంవత్సరాలు జరగవు కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా వైరల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి నీది మానవత్వమా లేక రాక్షస తత్వమా అంటూ ఒక సోషల్ మీడియాలో పోస్ట్ కూడా సంచలనంగా మారింది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి మానవత్వాన్ని ఒకసారి పక్కన పెడితే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి పనులేంటో, ఘోరాతి ఘోరమైన పనులేంటో, అసలు ఏం చేశాడో ఒకసారి మనం ఆలోచిద్దాం. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో నిజంగా నీకు మానవత్వంగా ఉంటే దళితుల పట్ల నువ్వు ఇంత హీనాతిహీనంగా ప్రవర్తించేవాడువా? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి లడ్డు విషయంలో గురించి కొద్దిగా పక్కన పెడితే ముందు నువ్వు మానవత్వం గురించి మాట్లాడావు కదా, దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. నీ మానవత్వం ఎలాంటిదంటే కనీసం మాస్క్ అడిగినటువంటి సుధాకర్, ఒక దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్ మాస్క్ అడిగినందుకు కొట్టి మరీ చంపేశారు. డోర్ డెలివరీ చేసిన అంతబాబు మీరు ఈ విషయం చూశారు కదా. ఏం చేశాడు మీ ఎమ్మెల్సీ? ఒక దళితుడిని డోర్ డెలివరీ చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే దళితుల పట్ల మీరు వ్యవహరించిన తీరు చూస్తే అప్పట్లో మీకు మానవత్వం అనేది గుర్తుకురాల. ఎందుకంటే మీరు ప్రజలకి నమ్మకంగా ఉన్నాము, ప్రజలు మాకు అన్నీ అందజేసి మాకు అధికారం ఇచ్చారు, మమ్మల్ని ఎవడేమీ చేయలేడు, ఈ 5 సంవత్సరాలు మాదే రాజ్యం, ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మమ్మల్ని ఎవడేమీ అనలేడు అన్నట్టు ప్రవర్తించారు. అప్పట్లో మీకు మానవత్వం గుర్తుకురాల. ఎందుకంటే ఎవడైనా సరే ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, గట్టిగా మాట్లాడితే వాడిని ఇక జైలు నుంచి బయట రానికుండా చేయడం, ఇదే కదా మీకు తెలిసినటువంటి మానవత్వం. సరే, ఇది అయిపోయింది. ఇది ఒకసారి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు మీకు మనకు సూటి ప్రశ్న అడుగుతున్నాం. మీకు నిజంగా అన్ని మతాల పట్ల మీకు గౌరవం ఉంటే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడతానికి ఏంటి మీకు వచ్చినటువంటి బాధ? మీరు ఏ మతమైనా అవ్వచ్చు, కానీ అక్కడ ఉన్న మా సిస్టమేటిక్ రూల్స్ ప్రకారం, అక్కడ ఉన్నటువంటి ఓ ప్రోటోకాల్ ప్రకారం మీరు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాల్సింది. ఎవరైనా సరే, షారుఖ్ ఖాన్ వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టలేదా? ఈ అమిత్ షా అందరూ తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శించినప్పుడు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టలేదు. ఎవరైనా సరే సంతకం పెట్టే లోనకి లేరు. ఎందుకంటే అది ఒక రూల్. ఆ రూల్లో ఉన్నటువంటి భాగంగానే ఈరోజు చంద్రబాబు గారు మాట్లాడే దాని గురించి మీరు ఎందుకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేకపోతున్నారు? మళ్ళీ దాని గురించి అడిగితే మానవత్వాలు, రాజకీయాలు, కక్ష సాధింపు చర్యలు అని చెప్పి రకరకాల ట్యాగ్స్ స్టేట్మెంట్ల రూపంలో ఇచ్చేస్తున్నారు. ఇంకొక విషయం మీరు క్లారిటీగా తెలుసుకోవాల్సింది, చంద్రబాబు గారు కావాలని ఇప్పుడు ఏమైనా కొత్త రూల్ ఏమైనా పెట్టారా? ఎప్పుడు ఉంది కదా. అప్పట్లో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి డిక్లరేషన్ ఫామ్ మీద ఎప్పుడు మీకు తెలిసి ఉండదేమో. ఎందుకంటే డిక్లరేషన్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది, దాని మీద సంతకం పెట్టాలి, ఆ ప్రోటోకాల్ ప్రకారం లోనకి వెళ్ళాలి, దర్శనాలు చేసుకుని మళ్ళీ రావాలని చెప్పి వీఐపీ పాస్లో ఇట్లా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాల్సిందే. అది అందరికీ తెలిసిన విషయం. కానీ మీరు కనీసం ఆ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టమంటే ఏదో మిమ్మల్ని మొత్తం కించపరిచేలా, మిమ్మల్ని అగౌరవపరిచేలా, నన్ను కావాలని చెప్పి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టమని చెప్పి మీరు మాట్లాడతారు. అసలు ఇది ఏమండి మీరు మాట్లాడేది? అసలు డిక్లరేషన్ మీద సంతకం పెడితే అయిపోద్ది కదా. మీరు వెళ్ళొచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శించవచ్చు, అక్కడ జరిగే విషయాలు తెలుసుకోవచ్చు, దాని గురించి ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు కదా. ఒక సంతకమే కదా. దాని గురించి మీ పేటీఎం బ్యాచ్ హల్చల్ చేయడం సోషల్ మీడియాలో, ఇంకేమనంటే అది ఇది అని చెప్పి మైకుల మీద చేయడాలు, ఇది కరెక్ట్ కాదు కదా. మీకు నిజంగా మానవత్వం ఉంటే
మీరు అంతా ప్రజల పట్ల వ్యవహరించి తీరుంటే 5 సంవత్సరాలు మీరు చేసిన పరిపాలన బట్టి మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకునేవాళ్ళు. కానీ మీరు నిజంగా మానవత్వంతో వ్యవహరించలేదు కాబట్టి, ప్రజల పట్ల నిజంగా శ్రద్ధ చూపించలేదు కాబట్టి మిమ్మల్ని కరెక్ట్గా ఏం చేశారంటే 11 సీట్లకి పరిమితం చేసి కొంగలో తొక్కినట్టు చేశారు. ఎక్కడ 160 సీట్లు, ఎక్కడ 11 సీట్లు అంటే మీకు అర్థం కావట్లేదా? మానవత్వం ఏంటో, ప్రజల పట్ల పరిపాలించే విధానం ఏంటో మీకు తెలియట్లేదా? మళ్ళీ దీని గురించి మళ్ళీ క్లాసులు పెట్టడం, దీని గురించి డిబేట్లు పెట్టడం. ఎందుకు మానవత్వం గురించి ఎంత బాగా మాట్లాడినప్పుడు? ఎందుకంటే ప్రజలకి స్పష్టంగా తెలుసు ఎవరు నాయకుడు, ఎవరు స్వార్థపరుడు, ఎవరు ప్రజల పక్షాన్ని వ్యవహరించే మనిషి, ఎవరు ప్రజలను ముంచే మనిషి అని చెప్పి ప్రజలకు పర్ఫెక్ట్గా తెలుసు. కాబట్టి మీరు ఎన్ని అరాజకాలు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ప్రజల్ని ఎంత హింసించినా, ఎన్ని చిత్రహింసలు చేసినా టైం కోసం ఎదురు చూశారు. ఆ టైం రావడం కోసం కనీసం అందరూ మీ వైపు ఉన్నట్టు మాట్లాడారు. అబ్బో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దేవుడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాజ్యం అంటూ. ఎందుకంటే నీ నుండి కాపాడుకోవాలి కదా మనుషులుగా మేము. నువ్వు ఏదైనా మాట్లాడతావు, ఇప్పుడు మేము మాట్లాడామనుకో, ఇప్పుడు నువ్వు అధికారులే కాబట్టి మేము ఇలా ఫ్రీగా మాట్లాడు. అదే ఈ టైంలో ఇటువంటి వీడియో మేము మాట్లాడామనుకో, వెంటనే రేయ్ ఆ సోషల్ మీడియా ఎవడో మాట్లాడుతున్నాడు అన్ని అర్జెంటుగా ఏదో కేసులు ఇరికిచ్చి పెట్టేసేయండి అంటూ పెట్టేసేవాడు. ప్రజలు కూడా అలాగే నువ్వు ఎక్కడేం మాట్లాడితే ఏ ఫంక్షన్ తర్వాత ఏ రేషన్ కార్డ్ కట్ చేస్తావో లేదంటే ఏది ఆపేస్తావు అని చెప్పి భయపడుతూ నోరు మూసుకొని అలాగే ఉన్నారు. కరెక్ట్గా టైం వచ్చింది, మనకి ఉంటుంది కదా ఓటు హక్కు. ఆ ఓటు హక్కు ద్వారా నిన్ను ఎక్కడ తగ్గించాలో, ఎక్కడ ఉంచాలో, ఎక్కడ ఏం చేయాలో అని చెప్పి పర్ఫెక్ట్గా చూసుకొని నీకు కరెక్ట్గా స్పాట్ పెట్టారు. అన్నట్టు ప్రకారంగానే నీకు అధికారం నుంచి తీసేశారు. అయినా సరే మనకి రాదు కదా ఈ బుద్ధి జ్ఞానం అనేది, రాదు కదా. ఈ రోజున మళ్ళీ మానవత్వాల గురించి మాట్లాడడం. మానవత్వాల గురించి మాట్లాడే మీరు నిజంగా మనిషి అయితే మీరు ఏం చేయాలి? పరిస్థితిని చక్కబెట్టుకో. హిందూ సాంప్రదాయాన్ని మంటగలిపేలా మీరు చేయలేదని చెప్పి మాట్లాడతారు కదా, దాని గురించి పోరాటం చేయండి. దాని గురించి ఏదైనా మాట్లాడండి. దాని గురించి డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టి నిజంగా దీనికి నేను కారణం కాదు, దీనికి ఎంక్వైరీ చేయండి, దీని గురించి ఏంటి చెప్పి మాట్లాడవచ్చు. కానీ దాని గురించి ఏమీ లేదు కదా. ఎంతసేపు ఏదైనా విషయాన్ని కాంట్రవర్సీ చేయడం, ప్రభుత్వం ఎక్కడ ఏం జరుగుద్దా, ఎప్పుడు తప్పుదోవ జరుగుద్దా అని చెప్పి గుంటకడ నక్కల్లాగా ఎదురు చూస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏ తప్పు చేస్తుందా, ఎలా ఇరికెత్తే వీళ్ళు అధికారం నుంచి కోల్పోతారు. వాడు పోస్ట్ పెట్టాడు 2026లోనే ఎలక్షన్లు వచ్చేస్తాయంట. అరే అసలు మీకు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. అసలు కూటమి ప్రభుత్వం చేసే పనులు చూసి మీరు గజగజ వణుకుపోయి ఇలా పోస్టులు పెడుతున్నారో, లేదంటే అసలు మేము అధికారం మాకు ఉంటుందో, లేదంటే మేము మొత్తం వైసీపీ పార్టీని మేము మూసుకోవాల్సి వస్తుందో అని చెప్పి భయపడుతూ పోస్టులు పెడుతున్నారు. కానీ అర్థం కావట్లేదు. ఆడెవడో వాళ్ళ బుద్ధి జ్ఞానం ఉన్నట్టు పోస్టులు పెడుతున్నారు. 2026లోనే ఎలక్షన్లు వచ్చేస్తాయంట. మరి ఆడికి ఏం వచ్చిందో అంత విధానం ఏంటి అర్థం కావట్లేదు. 26లోనే ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పటి వరకు అసలు కనీసం మీ పార్టీ నామరూపాలు ఉంటాయో లేదో ఒకసారి చూసుకోండి. ఇప్పటికే ఏదైనా విషయంలో మొత్తం తీగలాగుతున్న డొంకలు కదులుతున్నాయి. ఏ విషయాన్ని చూసుకుంటే ప్రతి దాంట్లో అవినీతి అరాచకాలు చేసుకుంటారు. ఒక్క శాఖలో అయినా సరే మీరు మంచిగా ప్రవర్తించి ప్రజలకు న్యాయం చేసింది ఏమైనా ఉందంటే ఒక్కట్లేదు. మళ్ళీ మీరు మానవత్వాల గురించి మాట్లాడడం, దీని గురించి మళ్ళీ డిబేట్లు, మళ్ళీ దీని గురించి మీ మొత్తం బ్యాచ్లు మొత్తం వీడియోలు చేసి పెట్టడం అంటే మాకు రావా, మా చేత కదా. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద ఎంత విమర్శలు చేస్తే ఒక సామాన్య మానవులుగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని మేము ఎంత కాపాడుకోవాలి, ఏ రకంగా మాకు తెలియదా మాట్లాడడం. ప్రతిదానికి మేము సెటైర్లు కౌంటర్లు వేయాలంటే మీకన్నా దారుణంగా మాట్లాడగలం. కానీ చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మనకి వ్యక్తిగతంగా గొడవలు వద్దు, ఎవడో దోషించడం మనం దృష్టి. కానీ మీరు చేసే ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే దీని గురించి ఇంత దారుణంగా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. మానవత్వాల గురించి, సెక్యులరిజం గురించి, దేశం గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఆ రైట్స్ మీకు లేవు. ఎందుకంటే రాష్ట్రాన్ని కాపాడవలసినటువంటి మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రాన్ని కాపాడవలసిన మీరే ఎంత దారుణంగా తయారు చేశారంటే ఈరోజు నా రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా అంత మొత్తం వెనకబడిపోయినటువంటి రాష్ట్రం. ఒకసారి చేస్తే పథకాలు ఇస్తానన్నామని పేరే తప్ప ఏమందిని, ఏం చేసినాయి, ఏం జరిగినాయి? అదే పథకాలు అందుకున్న వాళ్ళు ఈరోజు మీకు అండగా వెనక నిలబడాలి కదా. ఎందుకు నిలబడలేకపోతున్నారు? పేరుకు మాత్రమే మీరు ముఖ్యమంత్రి వ్యవహరించారు తప్ప కనీసం అవగాహన లేదు, ఏమీ లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ ఈరోజు మీరు మానవత్వాల గురించి, మంచితనాల గురించి, సెక్యులరిజం గురించి మాట్లాడుతారంటే చాలా దారుణంగా ఉంది. సొంత చెల్లుల్ని మెడబెట్టి బయటకు గెంటేసిన మీరు మానవత్వం గురించి మాట్లాడతారంటే నువ్వాలో చెయ్యాలో కూడా అర్థం కావట్లా. మానవత్వాల గురించా? మీ సొంత చెల్లెల్ని ఆస్తుల వ్యవహారంలో రోడ్డు మీద గెంటేసారు. తల్లిని కూడా విదేశాలు పంపించేశారు. ఇలాంటి ఎన్ని ఉన్నాయి చూసుకోండి. మీ ప్రతి చిట్ట బయటకు వస్తుంది.